న్యూస్. హనుమకొండలో వాగ్దేవి డిగ్రీ కళాశాలలో ఏకశిలా వైభవ మండలి 2 రోజుల కార్యక్రమం కొనసాగుతోంది. రెండవ రోజు కార్యక్రమంలో నేషనలిస్ట్ హబ్ సీఈఓ అండ్ ఫౌండర్ సాయికృష్ణ ఆవునూరి పాల్గొన్నారు. ప్రస్తుత కాలంలో ధర్మంపై ఏమాత్రం గౌరవం లేని వారు మన సమాజంపై దాడి చేస్తూనే ఉన్నారన్నారు. రాముడిపైన కృష్ణుడిపైన అనుచిత వ్యాఖ్యలు చేస్తూనే ఉన్నారని చెప్పారు. ప్రస్తుతం దేశమంతా ఇన్ఫర్మేషన్ వార్ నడుస్తోందని, దీన్ని అందరూ అడ్డుకోవాలని పిలుపునిచ్చారు. చెప్పాలి అనే ఉద్దేశంతో మనం ఒక కార్యక్రమం ఏర్పాటు చేసుకోవాలనుకుంటున్నామని శ్రీ లక్ష్మణాచార్య గారు అన్నప్పుడు నిజానికి నాకు అనిపించింది. సో దేశమంతా రాముడిని కీర్తిస్తూ రాముడి ఆ కొలువుదీరిన సన్నివేశాన్ని చూసి ఆనంద భాష్పాలు వ్యక్తం చేస్తూ ఎంతో గొప్ప సంబరాలు జరుపుకుంటున్న టైంలో ఒక చిన్న మచ్చలాగా ఎవరో ఒకళ్ళు చేస్తే దానికి మనం రియాక్ట్ అవ్వాల్సిన అవసరం లేదనేది నా అభిప్రాయం. యాక్చువల్గా నేను నా అభిప్రాయాలు మీ ముందు ఉంచుతాను. మీ అనుభవం అంత వయసు కూడా నాకు లేదు. మీరు చేసిన కృషి కావచ్చు, ధర్మం పట్ల మీకున్న బాధ్యత కావచ్చు, కొన్ని సంవత్సరాలుగా దశాబ్దాలుగా మీరు ఈ ధర్మ ప్రచారం చేస్తూ ఉన్నారు, హిందూ ధర్మాన్ని పరిరక్షించడం కోసం తపన పడుతూ ఉన్నారు. అందులో మీ అందరి ఆలోచనలు, ఆశీర్వాదాలు లేదా అవన్నీ కలిసి నాలంటూ ఎవడో ఒకడు మాట్లాడడానికి కొంచెం ప్రయత్నం చేస్తున్నాను. తప్పులుంటే ప్లీజ్ నన్ను క్షమించండి. అండ్ ఏదైనా సరి చేసుకోవాల్సింది ఉంటే ఇమీడియట్ గా చెప్పండి, సరి చేసుకోవడానికి సిద్ధంగానే ఉన్నాను. గురువుల నుంచి వచ్చినటువంటి కొన్ని మాటలు చెప్పే ప్రయత్నమే చేస్తాను నేను. ముందుగా రాముడు లేదా రామాయణము, మహాభారతము, కృష్ణుడు, విష్ణుమూర్తి లేకపోతే ఏదైనా సరే మన దేవీ దేవతలకు సంబంధించి ఏమాత్రం విశ్వాసం లేని వ్యక్తులు, ఏమాత్రం ఈ ధర్మం పట్ల గౌరవం లేని వ్యక్తులు, ఏమాత్రం సమాజం పట్ల కించిత్ బాధ్యత కూడా లేనటువంటి వ్యక్తులు పదే పదే మన పైన దాడి చేస్తూనే ఉన్నారు. పదే పదే మనల్ని ఇబ్బంది పెడుతూనే ఉన్నారు. పదే పదే మన మనోభావాలు దెబ్బతీసే పని చేస్తూనే ఉన్నారు. ప్రతి సందర్భంలో నాకైతే నేను 16 ఏళ్ళు అవుతుంది నేను జర్నలిజంలోకి వచ్చి. 16 ఏళ్లలో ప్రతి సందర్భంలో మనము రియాక్ట్ అవుతూ ఉన్నట్టుగానే కనబడుతోంది. నిజానికి నా ఆవేదన ఇది, ప్లీజ్ సవరించండి. నేనంటే ప్రతిసారి వాడు ఎవడో వస్తాడు, ఏదో అనేస్తాడు, అనగానే మనం మొత్తం ఇదేంటి ఇలా అంటావా అని చెప్పేసి మళ్ళీ మాట్లాడుతుంటాం. ఇందాక సార్ ఇందాక చెప్తున్నారు, రాముడి గురించి సరైన ఇన్ఫర్మేషన్ ప్రజల దగ్గర ప్రజలకు తీసుకెళ్లే పద్ధతుల్లో ఎక్కడో ఒక చిన్న సమస్య ఉందేమో నా అభిప్రాయం. అందుకోసమే ఒక ప్రసార మాధ్యమం ఖచ్చితంగా జాతీయవాద జర్నలిజమే ఊపిరిగా పెట్టుకొని చేయాలంటే ఖచ్చితంగా